దాంట్లో సమన్యాయం అంటే ఇద్దరికి సగసగం ఉంటే గనక ఉమ్, ఇందులో గౌరవం ఇవ్వడం వరకే ఉంటుంది. ఉమ్. అంతే తప్పించి శాఖలను బట్టి ప్రాధాన్యత ఉండదా? చిన్న శాఖలు పెద్ద శాఖలు అనేది అక్కడ న్యాయం కనపడదా? సమన్యాయం అంటలేదండి నేను అదేంటుంది. ఉమ్, సమన్యాయం అన్నప్పుడు ఇప్పుడు ఈ ఇటు పక్కన లా అండ్ ఆర్డర్ ఇటు తీసుకుంటే హోమ్ శాఖ ఇటు ఇవ్వాలి, అవును అట్లాంటి సమన్యాయం అంటారు. అవును. అట్లా కాదు కదా, ఉమ్, ఉన్న వాటిట్లలో గౌరవనీయమైన స్థానాలు ఇచ్చామని చెప్తారు. ఉమ్, వీటిట్లో అవును పవన్ కళ్యాణ్ అది అడిగితేనే ఇచ్చారు అన్నటువంటిది పత్రికలు రాస్తుంది. అవునా. ఉహు, మరి ఇంతవరకు అయితే అది పవన్ కళ్యాణ్ నోట్లోంచి వినలా. సాధారణంగా వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది హోమ్ మినిస్ట్రీ, అవును అది అన్నారు ఫస్ట్ నుంచి. డిప్యూటీ సీఎం హోమ్ మినిస్ట్రీ అన్నటువంటి ఉమ్, వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో అప్పుడు పెట్టిన పోస్టులు. ఉమ్, కానీ ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ అడిగారు, పంచాయతీరాజ్ శాఖ అడిగారు, ఉమ్, గ్రామాల గురించి అడిగారు, అందుకు ఇచ్చామని చెప్తున్నారు. ఉమ్, అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. అదే. ప్రాక్టికల్ గా ఈ శాఖలతో పోల్చుకుంటే అది కూడా ఒక శాఖే గాని ఉమ్, అద్భుతం కాదు. ఉమ్, కాకపోతే 5 శాఖలు ఇచ్చారు అన్నటువంటిది గొప్పగా చెప్పడానికి బాగుంటుంది. అంతే. ఏమేంటది, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ డెవలప్మెంట్. అట్లా పంచాయతీరాజ్ శాఖ, అవును అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖట, అవును పర్యావరణ శాఖట. అవును. వీటిల్లో అధికారాలు ఏమీ ఉండవు ఉమ్, ప్రాక్టికల్ గా. కాకపోతే వాళ్ళ మూల సూత్రం పర్యావరణం అన్నటువంటిది అన్నారు కాబట్టి అన్నాడు. అంటే పర్యావరణం మిగతా పార్టీలకు ఎవరికి ఉండదా ఏంటి అవును. మూల సూత్రం అన్నట్టు. ఉమ్, కాబట్టి అదేం కాదు. అదే. 5 శాఖలు ఇచ్చారు. ఇవ్వడం అయితే 5 శాఖలతో అతిపెద్ద శాఖల మంత్రి